మరి నిన్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఇన్ఛార్జ్ నటరాజన్ గారి యొక్క రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం దురదృష్టకరం. వెంటనే బీజేపీ ప్రభుత్వం ఆమె యొక్క నామినేషన్ ని ఆమోదించాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో వివిధ దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. గతంలో నటరాజన్ గారు తెలంగాణ ఇన్ఛార్జిగా వచ్చాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి వారు కీలక పాత్ర పోషించారు. రేపు 2028లో మళ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రంలో కూడా అధికారంలో తేవడానికి ఆమె యొక్క తనదైన శైలిలో అధికారం తేవడానికి తెస్తది అని భయంతో ఆమె యొక్క నామినేషన్ తిరస్కరించారు. ఆమె గతంలో ఇది ఒక మహిళ కంప్లైంట్ చేస్తే వారి మీద క్రమశిక్షణ చర్య తీసుకోలేదని ఆ ఒక్క కేసును అడ్డు పెట్టుకుని ఆమె యొక్క నామినేషన్ తిరస్కరించడం, ఒక దళిత మహిళను తిరస్కరించడం దురదృష్టకరం. వెంటనే బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఆమె యొక్క సభ్యత్వాన్ని రాజ్యసభ నామినేషన్ ని వెంటనే ఆమోదించాల్సిందిగా మేము బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.